బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరోయిన్లు వేసుకునే బట్టలు నిండుగా ఉండాలంటూ ఇటీవల టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ కామెంట్స్ పై సోషల్ మీడియాతో పాటు సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు స్పందించగా కొందరు శివాజీ వ్యాఖ్యలను తప్పుబడుతూ ఉండగా మరికొందరు మాత్రం ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారు. అయితే శివాజీ వ్యాఖ్యలపై మరోసారి అనసూయ స్పందించారు. ఇటీవల ఓ స్టోర్ లాంచ్కు వెళ్లినప్పుడు మీడియా అడిగిన ప్రశ్నకు మాత్రమే తాను స్పందించానని అనసూయ తెలిపారు. శివాజీకి ఆయన అభిప్రాయం ఉంది, నాకు నా అభిప్రాయం ఉందన్నారు. అందుకే మాట్లాడను అంటూ చెప్పుకొచ్చింది. ఫెమినిజం గురించి చాలా అపోహలు ఉన్నాయి. ఫేక్ ఫెమినిజం అనేది లేదు. ఫెమినిజం అంటే అందరూ సమానంగా ఉండాలి, అబ్బాయిలు కూడా ఫెమినిస్టులే కావచ్చు అని ఆమె స్పష్టం చేశారు. ఒక మిసోజినిస్టిక్ చాతగానితనంతో ఎప్పుడు అంటే ప్రపంచంలో చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు నన్ను చాలామంది అన్నారు కూడా, నేనైనా చిన్మయ్య గారైనా ఫెమినిస్టులు వీళ్ళందరూ వచ్చేస్తుంటారు, ఫేక్ ఫెమినిస్టులు. అసలు ఫేక్ ఫెమినిజం అనేది లేదండి. ఫెమినిజం అంటే ఏంటి? ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానమైన హక్కులు ఉండాలి అన్ని విధాలా అని అనేవాళ్ళు. చాలామంది అబ్బాయిలు కూడా ఫెమినిస్టులు ఉంటారు, దేవుడి దయ వల్ల ఉన్నారు అలాంటి వాళ్ళు. We all are supposed to be feminists. అసలు ఈ వర్డే ఉండకూడదు ఫెమినిజం అనేది. అందరికీ వీ హ్యావ్ టు కోఎగ్జిస్ట్. ఆడ మగ ఉంటేనే ప్రకృతి ముందుకు వెళ్తుంది. ఆ ఈక్వాలిటీ ఉండాలి. ఈ బట్టల గురించి ఏదైతే మాట్లాడుతూ వస్తున్నారో ఇదంతా చాతగానితనం, సెల్ఫ్ కంట్రోల్, ఇన్సెక్యూరిటీస్. మళ్ళీ చెప్తున్నా, ఇన్సెక్యూరిటీస్, సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు కంట్రోల్ని. వాళ్ళకి కంట్రోల్ లేనప్పుడు వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటారు అనమాట. అదే ఇప్పుడు క్లియర్ కట్ సినారియో. అందుకే నేను ఇంకా సింపథైజ్ చేస్తున్నాను. ఈ రోజు కూడా పాపం సింపతి గ్యాదర్ చేసుకుని కూర్చుంటున్నారు కాబట్టి నేను సింపథెటిక్ గానే ఉంటాను. పాపం ఆయనకు అదే కావాలి కాబట్టి అదే ఇస్తున్నాను. ఐ రియల్లీ